నేను ఉస్మానియా ఆసుపత్రిలో 22 నెలల బాలుడికి లివర్ మార్పిడి జరిగిందట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 14 గంటల పాటు ఈ మార్పిడి ప్రక్రియ. దేశంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయడం ఇదే తొలిసారి. ఉస్మానియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం సిబ్బందిని అభినందించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఆ బాబు ఒక వ్యాధితో, లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాబుకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఉస్మానియా ఆసుపత్రిలో చేశారు. వెల్, గుడ్, బాగుంది. గతంలో కూడా ఎవరో ఈ హిజ్రాలు వాళ్ళ లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు కూడా అక్కడ జరిగినాయి, ఎక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో. దాన్ని కూడా చాలా గొప్పగా చెప్పినారు. గొప్పగా చెప్పాల్సిందే, బాగుంది. ఇది కూడా చాలా గొప్ప విషయమే. కానీ ఇట్లా ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు? ఒక పాపకు చేసినారు, వెల్, బాగుంది. ఎన్ని ఆపరేషన్లు చేస్తారు ఇట్లా? చాలామంది లివర్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, గుండె సంబంధిత సమస్యలతో, లంగ్స్ సంబంధించిన సమస్యలతో, ఎన్నో రకాల సమస్యలతో లక్షలాది మంది జనం బాధపడుతున్నారు కదా. ఇప్పుడు ఈ వార్త చూసి మనం ఏం చేయాలా? అక్కడ ఉన్న డాక్టర్లని, సిబ్బందిని అభినందిద్దాం. కానీ ఇది ఏం మెసేజ్ ఇస్తున్నది అంటే ఉస్మానియా ఆసుపత్రి చాలా గొప్ప ఆసుపత్రి అనే మెసేజ్ ఇస్తున్నది, అంతే కదా. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ఉస్మానియా ఆసుపత్రికి వస్తే ఇప్పుడు అందరికీ సరైన ట్రీట్మెంట్ అందితే అందరం సపోర్ట్లు కొడదాం. ఇప్పుడు ఒక్క ఇన్సిడెంట్తో, ఒక్క గొప్ప వార్తతో మొత్తం సిస్టమ్ అంతా అద్భుతంగా ఉంది అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఇప్పుడు ఈ వార్త చూసి మనం పాప బతికింది, వెరీ గుడ్, డాక్టర్లను అభినందిద్దాం, బాగుంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వరకు గవర్నమెంట్ ఓకే, మీరు బాగానే ఇనిషియేటివ్ తీసుకున్నారని అభినందిద్దాం. మరి రిమైనింగ్ అందరూ పేషెంట్లకు సంబంధించి ఉస్మానియా ఆసుపత్రి ఓవరాల్ సిచ్యువేషన్ గురించి సపోర్ట్లు కొడదామా? గవర్నమెంట్ చెప్పాలా? మందులు లేవు, టీబీ మందులు దొరకలేవు, కనీస వైద్యం అందుబాటులో లేదు రాష్ట్రంలో. జస్ట్ ఓన్లీ వైద్యానికి 4% బడ్జెట్ మాత్రమే కేటాయిస్తున్నాం. అది ఓన్లీ ఉద్యోగుల జీతాలకి, డాక్టర్ల జీతాలకి, అక్కడ ఉన్న మెయింటెనెన్స్కే సరిపోవట్లే. ఏం చేస్తున్నాం? దీనివల్ల ఏం ఉపయోగం? బెడ్ దొరకాలంటే నిమ్స్ ఆసుపత్రి ఉన్నది. ఆ నిమ్స్ ఆసుపత్రిలో ఇమీడియట్గా బెడ్ దొరకాలంటే నరకం. ఎంత క్రిటికల్ పొజిషన్లో వచ్చిన పేషెంట్ అయినా కొన్ని గంటల పాటు అక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి. గుండె సంబంధిత ఆపరేషన్కి ఏదైనా స్టంటో లేకపోతే బైపాస్ చేయించుకోవాలంటే రోజుల తరబడి వెయిట్ చేసి తప్ప ఆయన లైన్ రాదు అక్కడికి. మెడిసిన్తో కవర్ చేయండి, ఏం కాదని వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఎన్ని రోజులు ఆగాలి? అట్లా నెల 2 నెలలు ఆగిన తర్వాత ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంది పరిస్థితి?